వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను పద్మ. ఇక టాపిక్ లోకి వెళ్దాం. మాజీ సీఎం జగన్ భద్రతపై రాజకీయంగా కూడా చాలా వివాదం అయితే కొనసాగుతుంది. గుంటూరులో మిర్చి రైతులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్ కు భద్రత కల్పించడం పైన వైసీపీ నేతలు చాలా సీరియస్ గా ఉన్నారని అనుకోవాలి. జగన్ సైతం ఇప్పుడు కూడా ఈ అంశం పైన చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా భద్రత కల్పించలేదనే వాదంతో వైసీపీ నేతలు అయితే ఏకీభవించట్లేదు. తాజాగా వైసీపీ ముఖ్య నేతలు గవర్నర్ని కలిసి జగన్ భద్రతా అంశంపై కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. మ్యూజికల్ నైట్ షోకు వర్తించిన ఎలక్షన్ కోడ్ దీనికి ఎలా వర్తిస్తుందంటూ కూడా వైసీపీ నేతలు అయితే తీవ్ర ఆరోపణలు కూడా చేస్తున్నారు. వైఎస్ జగన్ భద్రతపై సీఎం చంద్రబాబు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉందని, అలాంటప్పుడు ఎక్కడికి అనుమతికి వెళ్లకూడదంటూ కూడా కానీ ఈసీ నియమాలను ఉల్లంఘిస్తూ జగన్ మిర్చి యార్డుకు వెళ్లారంటూ మండిపడడం జరిగింది. ముందస్తు అనుమతి లేకుండా వెళ్లి భద్రత కల్పించాలని అడగడం సబబు కాదని కూడా చెప్పడం జరిగింది. జగన్ కావాలనే భద్రత తగ్గించారా లేక కోడ్ ఉంది కాబట్టి బందోబస్తు లేదా అనేది కూడా చాలా సంచలనంగా మారిందని అనుకోవాలి. చూస్తే ఇక ఇదే కాకుండా గతంలో కూడా చంద్రబాబు ప్రతిపక్షగా హోదాలో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే సీన్ అయితే రిపీట్ అయిందని అనుకోవాలి. గతంలో బాబు ఇలాంటి ఆరోపణలు చేశారు. తనకు భద్రత తగ్గించారని కూడా ఆరోపణ చేయడం కూడా జరిగింది. అప్పుడు దానికి కౌంటర్గా అప్పుడు డీజీపీగా ఉన్న వ్యక్తి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది భద్రతకు సంబంధించి. సో చూద్దాం. ఈ రోజు మనతో పాటు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి డిబేట్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు బాలకోటయ్య గారు, అదేవిధంగా టీడీపీ స్పోక్ పర్సన్ అయినటువంటి శ్రీనివాస్ చౌదరి గారు. గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికీ. బాలకోటయ్య గారు, శ్రీనివాస్ చౌదరి గారు. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ అండి. బాలకోటయ్య గారు వాయిస్ వినిపిస్తుందండి? గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, గుడ్ మార్నింగ్ అండి. ఓకే మేడం. ఓకే, విన్నారు కదా వైసీపీ అధినేత జగన్ కి సంబంధించి శ్రీనివాస్ గారితో ఆయనతో స్టార్ట్ చేద్దాం. యాక్చువల్ గా ఈ మిర్చి యార్డుకి వెళ్ళినప్పుడు భద్రత చాలా తక్కువగా ఉంది, సరైన భద్రత నాకు కల్పించలేదంటూ చాలా వ్యాఖ్యలు చేశారు. సో మీరేమంటారు శ్రీనివాస్ చౌదరి గారు? మా బిఆర్కే న్యూస్ వీక్షకులకి అలాగే మీకు అమరావతి నేత బాలకోటయ్య గారికి శుభోదయం, నమస్కారం. పిచ్చోడు తిరణాలకు వెళ్తే ఎక్కలేక దిగలేక అవస్థగా ఉంది. ఇప్పుడు మిర్చి యార్డుకి ఈయనకి రమ్మని ఆహ్వానం పంపిన వాళ్ళు ఎవరు రమ్మన్నారు? మిర్చి రైతులు ఆహ్వానం పంపించారా? ఈయన వచ్చింది దేనికి? ఆయన పార్టీ నాయకుడు వంశీ 16 కేసులు నిందితుడై అరెస్ట్ అయితే ఆయన సమీక్షడానికి వచ్చాడు. ఆయన్ని పరిశీలించడానికి వచ్చిన వ్యక్తి మిర్చి యార్డుకి ఎందుకు పోయాడు? మిర్చి యార్డులో ఏం జరుగుతోంది? దాదాపు గుంటూరు అనే ప్రాంతం మిర్చి యార్డు చాలా పెద్దది. దేశంలో లావాదేవీలు జరుగుతుంటాయి. చాలా మంది రైతులు పాపం మిర్చి తీసుకొచ్చి తొక్కం వేసుకొని ఆ విధంగా వాళ్ళకి రావాల్సిన బట్వాడా గురించి మాట్లాడుతారు. ఇవన్నీ కూడా ఆటంకాలు కలిగించే విధంగా ఎలక్షన్ కమిషన్ ప్రధానంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉండగా ఇటువంటి విచారాలు చేయకూడదు అన్ని నిబంధనలు తెలిసిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, అనేక ఎలక్షన్లు చూసిన ముఖ్యమంత్రి, కనీస పరిజ్ఞానం లేకుండా ఆడికెళ్ళడం మీద నాకు అర్థం కాలేదు. ఆడ ఉన్నటువంటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి నాయకులు పూర్తిగా సీఎం జగన్, జై జగన్ నినాదాలతో కాకుండా ఎందుకు వచ్చారయ్యా మహానుభావు అని అంటే మిర్చి రైతులు ఎలా జరుగుతుందంట. మిర్చి రైతులు ఎలా జరుగుతా ఉంటే ఇలా ప్రభుత్వంలో 16,000 12,000 రూపాయలు పైచిలకు రేటు పెరిగినప్పుడు 7,000 రూపాయలకే కొనండి పిచ్చి అని చెప్పి ఆపించిన ఎవరు? నీకు మిర్చి రైతుల మీద పిచ్చి అని నాకు అర్థం కాలేదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరో వాళ్ళ పార్టీ నాయకుడు అక్కడ కొన్ని అంగళ్ళు ఉన్నాయంట, ఆయన కొంతమంది నాయకులు మొబిలైజేషన్ చేశాడు. అక్కడికి వచ్చే రైతులు కాటలు తెప్పడానికి వస్తే విషయం తెలిసినా రైతులు కాటలు కనపడట్లా, రైతులు వెతుకు ముట్ట కనపడట్లా. వీళ్ళకి చేతి వాటం ఎక్కడైనా సరే దొంగతనం చేసే వాళ్ళకి చెయ్యి ఊరికే ఉండదంట. ఈ బ్లేడ్ బ్యాచ్, ఈ దొంగతనం బ్యాచ్ కాటలు కూడా దొంగతనం చేశారు. చివరికి రైతులు అపోదిబ్బమనుకుంటున్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా కమిషనర్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పాడు, కలెక్టర్ గారు కూడా చెప్పారు, మీకు పర్మిషన్ లేదండి, మీరు ఎందుకు వెళ్తున్నారు? ఎలక్షన్ కోడ్ కాబట్టి. కనీసం జ్ఞానం ఉండాలి కదా, ఆలోచించాలి కదా. భద్రత పెంచలేదు. సరే భద్రతలు పెంచాం కదా, పెంచినప్పుడు మా పార్టీ నాయకుల్ని మమ్మల్ని దగ్గరికి రానికుండా ఆపేస్తున్నారు. గోల్ చేసింది ఎవరు? నువ్వే కదా. ఈ పొద్దు ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉండగా భద్రత ఎలా పెంచుతాం, ఎలా పంపిస్తాం, అనుమతిస్తాం? వీళ్ళ నిజంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ మోటగా తీసుకుని
బేషరతుగా అరెస్ట్ చేసి లోపలేయాల. ఎందుకు మరి ఎందుకు అర్థం కావడాలా? ఎలక్షన్ కమిషన్ మేము చేయలేకపోయాం కదా. నీ ఘోరాది ఘోరంగా ఇబ్బంది పడుతున్న రైతులు బాధలు చూసి ఇంకా వీలైతే మనం పక్కెళ్ళాలి. అది చాలా చిన్న యాడ్ ఇది. వీళ్ళు గోల చూస్తే తీసుకొచ్చిన రైతులు సరుకులు అమ్ముకోవాలనా, ఈయన గోలేనాలనా, ఈ మిర్చి గోల అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు, బాధపడుతున్నాడు. సో ఇక్కడ చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి చిప్పు దొబ్బింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. కనీసం ఎలక్షన్ కోడ్ ఉండగా ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. రెండు, ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగాన్ని ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అమలు చేయకపోవడం ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా నీకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు ఈరోజు ప్రజల పక్షాన. మీరు మైకులు ఎత్తుకుని వస్తున్నారు, శాసనసభకు రండి, ఏదో దేశ నేతను ఎదిరించిన వ్యక్తి, గొప్ప పులివెందుల పులి అని చెప్పుకునే మీరు శాసనసభకు రండి, ఏ మిర్చి అన్యాయం మాటలు రండి, మేము సమయం కేటాయిస్తాం. ఇది వదిలేసి 90 రోజులు అవుతుంటే కూడా శాసనసభ రాకుండా ఏడాది పైన జరుగుతున్నాయి. పైన జరిగే పరిస్థితి ఏర్పడతా, అసెంబ్లీ పులివెందల్లో జెండా పీకేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. పార్టీ నాయకులు పోతున్నారు, వాళ్ళు పట్టుకో పీకులు ఆడుకోవాల్సిన అవసరం వస్తా ఉంది. అది వదిలేసి ఎక్కడో ఏదో అన్యాయం జరిగిందని చెప్పి ఏదో కాగమ్మ కబుర్లు చెప్తే జనాలు నమ్మే పరిస్థితి లేరమ్మా. మీరు వచ్చింది ఒక నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు, ఓ దళితుల్ని చంపేసి, రోడ్డు వచ్చిన వాళ్ళని, దళితుల్ని చంపేసి కిడ్నాప్ చేసే వాళ్ళని, వాళ్ళని కాపాడడానికి వచ్చారా, మీ క్రిమినల్స్ కాపాడడానికి వచ్చారా? జనాలకు అర్థంగా ఉన్న సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది. పైగా గుట్టలు కొడతాడంట పోలీసు అధికారులు. ఆ 4 సింహాలని ఇంట్లో చూడు బయట రాలేవు నువ్వు. కొన్ని వందల మంది చుట్టుపక్కల కాపలా కావాలని కోరుకుంటావు. 3000 మంది కనీసం భద్రత ఉండాలంటా ఉంటావు. అటువంటి పోలీసు అధికారుల్ని గుట్టలిప్పి కొడతాడంట. ఏంటంటే ఆయన ఒక అధికారి 1.5 సంవత్సరాలు రిటైర్ అవుతాడంటగా, నేను రిటైర్ అయిపోతానని చెప్పాడంట. ఆయన అంటాడు, సప్తసంతులు ఎక్కడ తక్కున్నా పట్టుకొని లాక్కొస్తాం. ఏందయ్యా లాక్కొచ్చా? నాకు అర్థం కాల. మనుషులా జంతువులా? ఇది అర్థం కాని విషయం ఏంటంటే, ఈయన మాట్లాడే భాషకి, ఆయన పర్యటించే పర్యటనకి, వచ్చిన సంఘటనకి తేడా తెలియకుండా జనం తెచ్చిపోతాం. ఈయన కేవలం లండన్ బంధువులు పనిచేయడం నాకు అర్థం కాల. వస్తున్న సందర్భం ఏంది, మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంది, వదన పొందడం ఎట్లా? మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ వంశీని పరామర్శించడానికి వచ్చారా, మిక్స్ రైతులు మాట్లాడడానికి వచ్చారా? పైగా ఈ కాటన్ దొంగతనం చేయడం నాకు అర్థం కాలేదు, మీ బ్లడ్ బ్యాప్జీకి అర్థం కాలేదా, చేతి వాట అర్థం కాలేదా? ఇవన్నీ కూడా చూస్తుంటే ఈయన కుట్రలు ఎప్పుడు కొట్టానడం, అదేవిధంగా రాజకీయ నాయకులు కొట్టాలన్నప్పుడు చూస్తుంటే ఒక రకంగా చెప్పాలంటే ఈయన టైలరింగ్ షాప్ ఇప్పుడు పెట్టుకున్నాడు గొడవలు ఇప్పి కుట్టించేదానికి అని ఒక సందర్భం గుర్తొస్తా ఉంది. సో ఈయన మాట్లాడే మాటలకి, అవాంఛనీయ సంఘటనలకి చాలా సంఘటనలు జరిగి, ఇప్పుడు ఏదైనా మిక్సీ అడిగాడి పోయినప్పుడు ఏదైనా సంఘటన జరిగింది అనుకోండి, ఎవరు దానికి జవాబుదారి? దానికి బాధ్యత వహించాల్సిన బాధ్యత ఇది కదా. ఇది వదిలేసి ఎలక్షన్ కోడ్ కూడా మర్చిపోయేసి ఈరోజు చివరికి నేను వెళ్ళిపోయి నాకు బాధ కల్పించమని చెప్తే ఎవరవయ్యా నువ్వు? మాజీ ముఖ్యమంత్రి అంతే కదా, పులివెందుల ఎమ్మెల్యే అంతే కదా. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు, ప్రశ్నించాల్సిన నాయకుడు కాదు, అసెంబ్లీకి రాదు, అసెంబ్లీ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టావు నువ్వు. ఇటువంటి వ్యక్తికి మాట్లాడే మాటలకి క్రెడిబిలిటీ లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వాన్ని ఆయన మళ్ళీ తెస్తానని చెప్పని 5 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాడని, మళ్ళీ అధికారంలోకి వస్తాము, జమిలీ వస్తుంది, మళ్ళీ జగనాన్ని వస్తానని చెప్పి పండే పాడరా పాశమంగళ దాశారని చెప్పి ఈ ఎలక్షన్ కమిషన్ సందర్భంగా కోర్టును ఉల్లంఘించి మాట్లాడిన తర్వాత కూడా ఆయన్ని బేషరతుగా బయటకు న్యాయం కాదు. అసలు ఈయనకి బట్టలిప్పి కొట్టేస్తానని చెప్పి మహానుభావుడు మొత్తం 11 సీట్లు పెట్టేసి మిగిలిన బట్టలు ఇప్పేశారు కదా. జనానికి తీర్పు కూడా గుర్తురాలేదు నీకు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చేసిన కొన్ని కార్యక్రమాలు రైతుల విషయం పైన ఎస్పెషల్లీ మీరు మాట్లాడారు. నేను అడుగుతాను మిమ్మల్ని, రైతులు ఆనందం కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశారా? మీ సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి చేశారా? కనీసం ఎక్కడైనా ప్లీజ్ కనీసం చేశారా? పైగా రైతుల ఆత్మహత్యలు మొదటి స్థానం, పౌల ఆత్మహత్యలు 2వ స్థానం మీరున్న ప్రభుత్వం జరిగింది. కనీసం రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలా? పైగా వాళ్లకు పనిముట్లు ఇవ్వాలా? సబ్సిడీ లోన్లు ఇవ్వాలా? పైగా ఇంకా మీరు మాట్లాడుతా ఉంటే రైతుల కళ్ళల్లో రక్తాలు చూశారు మీరు. అటువంటి వారు మీరు రైతుల గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వలిచినట్టుంది. ఆయన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్క్రిప్ట్ రాసింది ఎవరో కానీ సరిసరిగా చెప్పడంలా, సమాధానం లే. ఆ మిర్చి రైతుల బాధలు కష్టాలు తెలియదానికి ఎంత కాటా కింద వేస్తారో తెలియట్లేదు. సో ఇవన్నీ కూడా చూస్తా ఉంటే కన్ఫ్యూజన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. పూర్తిగా అధికారం కోల్పోయిన తర్వాత ఆయన మనస్థితి బాగాలేదని స్పష్టంగా కనపడతాను. వైఎస్ఆర్సీపీ నాయకులు చేతనైతే వీలైతే ఆయన హాస్పిటల్ చూపించండి, ఆయన బాగుపరచండి.
ఆయన ఒక నాయకుడిగా వస్తే అంతా ఇస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఇటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని భంగలిగించే విధంగా ఎలక్షన్ కోర్టు సందర్భంగా ఉన్న నిబంధనల్ని అధిగమించిన వ్యక్తిగా ఆయన ఇమీడియట్ గా అరెస్ట్ చేసి జైలు డిమాండ్ చేస్తున్నారమ్మా. ఓకే ఓకే శ్రీనివాస్ గారు, బాలకోటయ్య గారు మీరు చెప్పండి. అసలు నిన్న జరిగిన అంటే మొన్న జరిగిన దానికి సంబంధించి నేను బాగా ఇష్యూనే జరిగింది, భద్రత కల్పించడంలో విఫలమయ్యారు, సరిగ్గా భద్రత కల్పించడం లేదు అంటూ అటు వైసీపీ నేతలు కూడా చాలా విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. మేము ఆల్రెడీ లెటర్ కూడా రాయడం జరిగింది, గవర్నర్కి సంబంధించి మేము కలుస్తామన్నారు, లెటర్ రాశారు. ఇటు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి కూడా లెటర్ రాయడం జరిగింది, భద్రతను జట్గిరి కేటగిరీకి సంబంధించిన భద్రతను పెంచాలి కావాలంటూ కూడా లెటర్ రాశారు. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారంటే ఏం జరుగుతుంది అనుకోవాలి అసలు ఈ భద్రతా అంశానికి సంబంధించి? పద్మావతి గారు నమస్తే. నమస్తే. శ్రీనివాస్ చౌదరి గారికి కూడా నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా భద్రత అవసరం, ఆయన ప్రాణాలకు అపాయం ఉంది, లేదా కూటమి ప్రభుత్వం భద్రత ఇవ్వటం లేదు. నిన్న కూడా బొత్స సత్యనారాయణ గారు గవర్నర్ గారిని కలిశారు, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా జగన్ భద్రత గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ రెండు అంశాలు ఏంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరులో ఉన్న మిర్చి యార్డ్కి వెళ్ళాడు. ఆయన మిర్చి యార్డ్కి వెళ్ళటాన్ని ఎవరో తప్పుపట్టరు, రైతులను పరామర్శించడాన్ని తప్పు పట్టరు. కాబట్టి ఎప్పుడు వెళ్ళారు, ఎలా వెళ్ళారు అని అంటే, పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు అలా రైతులతో మిర్చి యార్డ్లకు వెళ్ళే కార్యక్రమాలు చేయకూడదనే నిబంధన ఉంది. కాబట్టి ఆ విషయమే పోలీసులు చెప్పారు, ఎన్నికల కోడ్ ఉంది, మీరు వెళ్ళటం బాగుండదు అని చెప్పారు. అయినా కూడా ఈయన వెళ్ళాడు. అలాంటప్పుడు ఎలా భద్రత కలుగు చేస్తారు? ఇప్పుడు నేను రోడ్డుకి ఎడమవైపు నడవకుండా కుడివైపు నడుస్తున్నా, మీరు కుడివైపు నడవద్దు బాలకోటయ్య గారు అని చెప్పారు పోలీసు వాళ్ళు. లేదు, నేను కుడివైపే నడుస్తానని వెళ్తున్నా అన్నప్పుడు నా వెనక నడుచుకుంటూ వస్తారా భద్రత ఇచ్చుకుంటూ? ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీలో చెప్పాడు. నిజానికి మిర్చి రైతులను పరామర్శించాలి, ధరల గురించి మాట్లాడాలంటే ఆయన తాడేపల్లి దగ్గర కాసేపు కూర్చోవచ్చు, ఓ ధర్నా చేయొచ్చు, లేదా కేంద్రానికి లేఖ రాయొచ్చు, లేదా ముఖ్యమంత్రికి లేఖ రాయొచ్చు. చాలా అంశాలు ఉన్నాయి. ఈ కోడ్ ఉల్లంఘించిన కోడ్ కనుక తీసేసిన తర్వాత మళ్ళీ మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మ్యూజికల్ నైట్గాను మిర్చి యార్డ్కి వెళ్ళటం ఒకటేనా? ఇప్పుడు మ్యూజికల్ నైట్ దానికి ఎన్నికలు కూడా వర్తించదు. దీన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేశారు. రెండో అంశం ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత అవసరం లేదు మేడం. జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే రాష్ట్రంలో చాలామందికి భద్రత అవసరం. నాలాంటి వాళ్ళకి, అంటే బాలకోటయ్య గారి లాంటి వాళ్ళకి మరీ అవసరం. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడే అందరికీ అవసరం. మీరు ఒకసారి గమనించండి, నేను ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచాలనో తక్కువ చేయాలనో నేను అంటల్లా. 2010 ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఏనాడైనా ఆయన భద్రతకు సంబంధించిన ఇబ్బంది ఏమైనా జరిగిందా? ఎవరైనా ఆయన ఇబ్బంది పెట్టారా? ఎవరైనా ఆయన మీద దాడి చేశారా? ఎవరు ఏది చేయదా. కోడికత్తి ఒకటి విశాఖపట్నం జరిగింది, అది డ్రామా అని తేలింది. గులకరాయి సంఘటన జరిగింది ఎన్నికల్లో, అదొక పెద్ద డ్రామా అని జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే భద్రతకు భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు గారు Z+ కేటగిరీ అయినా కూడా ఆయన భద్రతను తొలగదీశారు. ఆయన మీద 4 సార్లు రాళ్ళు వేపించారు, అర్ధరాత్రి నడిపించారు, పోలీసుల్లో అడ్డుపడ్డారు, లోకేష్ని భయపెట్టారు, స్టూల్ లాక్కున్నాడు. ఇవన్నీ కూడా అంశాలే. ఇంకా మీకు తెలుసు, మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో ఏ మాజీ మంత్రికి కూడా భద్రత లేదు. 1+1 సెక్యూరిటీ ఉండేది, ఆ 1+1 సెక్యూరిటీ కూడా తీసేశాడు. నాకు తెలిసి దేవినేని ఉమామహేశ్వర గారు జలవనరుల శాఖ మంత్రి, మా ఊరే, నేను చాలా దగ్గరగా ఉంటాను, ఆయన సెక్యూరిటీని తీసేస్తే కుర్రాలను పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కారణంగా పట్టాభి గారు లాంటి వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా సెక్యూరిటీ పెట్టుకోలేకపోయినా డ్రైవర్ని పెట్టుకున్నా, కాస్త లావుగా కాస్త ఆపగలిగేవాడిని పెట్టుకున్నా. అలా పెట్టుకొని 5 ఏళ్ళు తిరిగా ఈ ఉద్యమంలో. అయినా పద్మావతి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా వల్లభనేని వంశీ ఉండగా, అవినాష్ రెడ్డి ఉండగా, అనంతబాబు ఉండగా, దేవినేని అవినాష్ ఉండగా, నందిగామ సురేష్ ఉండగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండగా,
దేనికి మాత్రం భద్రత అంత అవసరం ఏముంటుంది? అంతకంటే భద్రత ఏముంటుంది మేడం? నేను అడుగుతున్నాను. ఈ భద్రత 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 అని రాజకీయం చేయటం కాదా? అసలు జగన్మోహన్ రెడ్డి గారి జోలికి ఎవరు వెళ్తారు మేడం? ఆయన నుంచే భద్రత కావాలి, ఆయన మీద పోరాడే వాళ్ళకి. ఆయన ఇంకో మాట కూడా చెప్తున్నా, పద్మావతి గారు ఆయనే చెప్తున్నాడుగా, నేను వస్తా 2.0 అని ఆ, స్పష్టంగా చెప్తున్నాడు కదా మేడం. రేపు నేను 2.0 వస్తాను, అవును. ఈ బాలకోట అనేవాడిని కూడా లేపేస్తాను, లేదా తెలుగుదేశం వాళ్ళని లోపలేస్తాను, ఆ శ్రీనివాస్ చౌదరి గారిని కూడా చూస్తాను, ఆయనే చెప్తున్నాడు కదా. మరి ఆయనకి భద్రత ఏంటి? అవసరమే ఉంది. జగన్ 2 చాలా భయంకరంగా ఉంటుందని చెప్తున్నాడు కదా ఆయన. అంటే మరి ఇలా కాబట్టి చేయడం, అంటే భద్రత ఇలా అనేది చేయడం ఒక వల్ల రాజకీయం. ఆంతర్యం ఏంటంటారు బాలకోటి గారు? అంటే ఇలా భద్రత తగ్గింది అని ఒక ఇష్యూని లేపడం వెనక ఆంతర్యం ఏముంది అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు మాట్లాడటానికి ఎజెండా లేదు మేడం. మేము 5 ఏళ్ళు ఇది చేశాం, ఈ మంచి పరిపాలన చేశాం అని చెప్పడానికి ఒక ఎజెండా లేదు, ఒక అంశం లేదు. మీకు మిర్చి రైతులకి సమస్య ఉంటుంది, ధరల్లో ఆటుపోట్లు ఉంటాయి. మిర్చి రైతుకి ఏ కాలంలో కూడా సరసమైన ధర ఏం రాదా? ఒక మిర్చే కాదు, పొగాకు కానీ, శనగ కానీ, వరి కానీ, ధాన్యం కానీ, పెసర కానీ, ప్రతి ఒక్క రైతు గిట్టుబాటు ధరకి అప్పట్లో నడుస్తూనే ఉంటుంటుంది. మీకు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు 3,000 కోట్ల రూపాయలతో ధర స్థిరీకరణ నిధిని పెడతాను, ప్రతి పంటకి గిట్టుబాటు ధర చేస్తాను అన్నాడు. చేసిండా? పెట్టిండా? రైతుకు కష్టాలు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో? గిట్టుబాటు ధరలు అమోఘంగా పెరిగిపోయినాయా? ఇచ్చాడా? ఆత్మహత్యలు జరగలేదా? రైతులు అలలు వచ్చినా అనలేదా? అసలు రైతులనే కదా నువ్వు రోడ్ల పాలు చేసింది. పాదయాత్రలు చేసింది ఎవరు? రైతులు కాదా? మీరు భూములు తీసుకుంటే రాజధాని కోసం వాళ్ళు రహదారుల పాలు అవ్వలేదా? రైతు గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుంది? ఈ అంశాలు లేవు, మాట్లాడలేడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కావాలి. ఎంతమంది కావాలి? ఎన్ని వేల వందల మంది కావాలి? కేంద్రాన్ని చెప్పి తెచ్చుకోండి. అయినా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు ఏదేస్తే చాలామంది ప్రైవేట్ సైన్యం వస్తుంది. ఆల్రెడీ ప్రైవేట్ సైన్యం ఉంది, మిమ్మల్ని చూసే భయపడాలి. ఇప్పుడు వల్లభనేని వంశీ ఎవరిని కిడ్నాప్ చేశాడండి? ఓ దళితుడిని కిడ్నాప్ చేశాడు, ఒక అభాగ్యుడిని కిడ్నాప్ చేశాడు. దానికే కేసు అయింది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు 1989. దాని రాజకీయ కోణం కాదు కదా. మరి దళితుడిని కిడ్నాప్ చేస్తున్నా నువ్వు వెళ్ళిపోయి జీవిస్తే వాడే వల్లభనేని వంశీనే నీకు భద్రత. ఎమ్మెల్సీ అనంతబాబు నువ్వు పక్కన వేసుకొని తిరిగావు కదా, అంటే అటువంటి హత్య చేసేవాళ్ళు నాకు అండగా ఉంటే నా జోలికి ఎవడో రాడనే కదా భద్రతగా పోయిన దానికి. ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ చూస్తే మేమే భయపడుతూ ఉన్నాం. స్టిల్ ఇప్పటికీ మేము భయపడుతున్నాం. రేపు ఏదైనా 2.0 కనుక ఆయన అమలు జరిగితే మమ్మల్ని లేపేస్తారని మొన్న 5 ఏళ్ళు భయపడ్డాం. నిజం చెప్తున్నాను, ఇది నేనేం అబద్ధం చెప్తున్నా. నిజంగా మేము భయంగా గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకొని రాజధాని రైతులు కానీ మేము కానీ అలానే చేశాం. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు, ఎవడ కొడతాడో తెలియదు. దాక్కుని చాలామంది బతికారు. ఏంటి పట్టాభి గారి పరిస్థితి? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేపించిండు కదా, యథార్థమే కదా. మరి తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారా మేడం? గత 5 ఏళ్ళు ఈ ఒక్క తెలుగుదేశం కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద రాయేయగలిగిందా? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినా కూడా జోగి రమేష్ ఇంటి మీద ఒక్క తెలుగుదేశం కార్యకర్త రాయేయగలిగిందా? పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకోబెట్టినా ఒక్క జనసేన కార్యకర్త రాయేయగలిగిందా? అంటే ఎవరు భయపడ్డారు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డా? అప్పటి ప్రతిపక్ష పార్టీ ఉన్న వీళ్ళు జంకారా? అందరిని భయపెట్టాడు కదా. మీకు మాట చెప్తాను, ప్రజారాజధాని అమరావతిలో 1631 రోజులు మేము ఉద్యమం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీ కూడా నష్టం చేయాల. చిరునవ్వులు చిందిస్తూ ఆయన ఫ్లెక్సీలు 100 కొద్ది కరకట్ట మీద కనిపించాయి. కనీసం ఆ ఫ్లెక్సీ జోలికి పోలా మేము. ఆ ఫ్లెక్సీని చించినా కూడా ఆయన ఊకోడన్న సంగతి మాకు తెలుసు. 1000 మంది పోలీసుల పహారా మధ్య పరదాలు కప్పుకొని శిబిరాల వైపు చూడకుండా వెళ్ళాడే తప్ప ఎక్కడా కూడా ఆయన తగ్గలేదు. దేనికి భద్రత ఆయనకి? పైచి రాష్ట్రంలో నక్సలైట్లు కూడా లేరు, ఫ్యాక్షనిస్టులు మా రాష్ట్రంలో. ఆయనే ఫ్యాక్షనిస్ట్ కుటుంబం, ఆయనే వాళ్ళ బాబాయిని చంపాడు. ఎందుకు పోతారు మేడం జగన్మోహన్ రెడ్డి గారి జోలికి? అంత అవసరం ఏముంది? ఆయన రావాల్సిందే తప్ప
ఉండోళ్ళందరూ కూడా రౌడీలేగా మేడం. అందరూ హత్యా నేరంలో రక్తంతో చేతులు దర్శనం వాళ్ళేగా ఉంది. మీకు దేవినేని అవినాష్ అనేది దేవినేని నెహ్రూ గారి కొడుకు. గుణదల దొడ్డి అని దొడ్డు ఉంటుంది, అది టార్చర్ ఛాంబరు. వాళ్ళకి నచ్చని వల్ల ఆ ఛాంబర్లో పెట్టేసి కొట్టేస్తారు. వల్లభనేని వంశీకి ఒక టార్చర్ ఛాంబర్ ఉంది, నందిగా సురేష్కి టార్చర్ ఛాంబర్ ఉంది, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి టార్చర్ ఛాంబర్ ఉంది. మీకు ఒక మాట చెప్తాను మేడం, ఒక్క మాట. ఈ రోజు రాష్ట్రంలో అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వల్లభనేని వంశీ గారికి ఎంత ధైర్యం ఉండాలండి? అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేసిన కేసులో ప్రధానమైన పిటిషనర్గా ఉన్న సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి న్యాయస్థానానికి తీసుకెళ్ళిపోయి తెలుగుదేశం వాళ్ళే నా చేత ఫిర్యాదు పెట్టించారని చెప్పేసి అఫిడవిట్ దాఖలు చేస్తే అసలు పూర్తిగా కేసే ఉండదని చెప్పేసి ఆ నెత్తుకుపోయాడు. అంటే ఇప్పుడు భద్రత ఎవరికి అవసరం అండి? వల్లభనేని వంశీకి అవసరమా? సత్యవర్ధన్కి అవసరమా? సత్యవర్ధన్ గురించి మాట్లాడుతున్న బాలకోటయ్యకి అవసరమా? జగన్మోహన్ రెడ్డికి అవసరమా? కూటమి ప్రభుత్వం మాకు భద్రత కలుగజేయాలండి. కాబట్టి ఈ భద్రత అనే అంశం రాజకీయం కోసం మాట్లాడటమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వెళ్ళే వాళ్ళు లేరు. ఆయనకు వచ్చే ఫికరే లేదు, ఆయనకు వచ్చే నష్టము లేదు. ఆయన మూలానే చెల్లెలు కూడా వెళ్ళిపోయింది భద్రత లేకుండా, సునీతారెడ్డి గారి భద్రత లేకుండా వెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మగారి భద్రత లేకుండా వెళ్ళిపోయింది, విజయసాయి రెడ్డి గారు పోయిండు. ఎవరికి ఉందండి భద్రత ఆయన మూలాన? అందుకని ఆయనే కాస్త భయంకరమైన వస్తువు. ఆయన మూలానే భద్రత కావాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే డోకా లేదు. ఇది కేవలం రాజకీయం కోసం వైసీపీ మాట్లాడటం తప్ప ఇందులో పస లేదు. అంటే బాలకోటయ్య గారు ఒక మాజీ సీఎంకి భద్రత కల్పించాలి కదా మామూలుగా అయితే, మినిమం భద్రత ఎందుకంటే ఒక మాజీ సీఎం కల్పించాల్సిన అవసరం ఉండదంటారా? ఆయన చూసి మేము భయపడుతుంటే ఆయనకు భద్రత ఏందండి? ఆయనకి లేకపోతే కదా. మీ దగ్గర 100 రూపాయలు లేకపోతే నేను ఇస్తా, మీ దగ్గర 1000 రూపాయలు ఉంటే నేను ఎందుకండి 100 రూపాయలు ఇవ్వటం? కొన్ని వందల మంది సైన్యం ఉందండి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 1000 మంది పోలీసులతో పాటు మరో 1000 మందిని పెట్టుకున్నాడు. కేవలం ఇది రాజకీయం. ఏమండి ఎలా వెళ్తారండి మిర్చి యార్డుకి? మీరు ఒక మాజీ ముఖ్యమంత్రే కదా, ఎన్నికల కమిషన్ నిబంధన ఉంది కదా. నువ్వు తగుదునమ్మని వెళ్ళకూడని చోటకి వెళ్ళి నాకు భద్రత ఇవ్వండి అంటే, నిన్న సబ్ జైలు ఉంది నందిగా, మన విజయవాడ సబ్ జైలు వంశీ దగ్గరికి వెళ్ళారు పరామర్శించడానికి. పోలీసులు భద్రత ఇచ్చారుగా, బారికేట్లు పెట్టారుగా. నీకు పోలీసు వాళ్ళని పెడితేనే పోలీసులు మా కార్యకర్తను రానివ్వట్లేదు అంటావు, పోలీసులు కొద్ది దూరంగా ఉంటేనే నా భద్రత లేదు అంటావు. నువ్వు పోలీసు వాళ్ళని గుడ్డలెప్పదీసి రోడ్డు మీద నిలబెడతానంటావు. పోలీసు వాళ్ళని గుడ్డలెప్పదీసి నిలబెడతానన్నప్పుడు నీకు భద్రత ఎట్టిస్తారండి? ఏ పోలీసు ఇస్తాడు చెప్పండి? మీరు నిన్న వల్లభనేని వంశీ అరెస్ట్ చేసే సీఐని బెదిరించారా? నువ్వు రిటైర్డ్ అయినా కూడా నీ సంగతి చూస్తాను అని. మొన్న పులివెందులో డిఎస్పీని బెదిరించావా? మురళీ నాయక్ని. తిరుపతిలో ఒక ఎస్పీని బెదిరించావా? నువ్వు పోలీసు వాళ్ళు బెదిరించుకుంటూ నాకు భద్రత కావాలంటే ఎట్ట పద్మావతి గారు? ఇప్పుడు పద్మావతి గారిని తిడుతూ, పద్మావతి గారిని అంటూ, మళ్ళీ పద్మావతి గారు నన్ను చూడలేదు, నాకు మంచి నీళ్ళు ఇవ్వలేదు, నాకు టీ ఇవ్వలేదు, ఆమె స్టూడియోకి పోయినా కూడా నన్ను పలకరించలేదంటే ఎట్టండి? నువ్వు పోలీసుల మీద కదా నువ్వు చేసేది దాడి. మొన్న 5 ఏళ్ళు పోలీసులు కాదా నువ్వు వాడింది? పోలీసులు కదండి వాడి, లేకపోతే ఇన్ని కేసులు ఎందుకు అవుతాయండి? అమరావతి మీద పెట్టిన కేసులు పోలీసుల మీద పోలీసులు పెట్టినాయి కదా. ఎస్ఎల్ మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారు కదా, శిరోమణనాలు చేశారు కదా. డాక్టర్ సుధాకర్ సంఘటన ఏందండి? పోలీసులే కదా పెడరెక్కలు విరిచికట్టింది. నీ పరిపాలనలో పోలీసులు ఎలా ఉన్నారు? డాక్టర్ సుధాకర్ని ఏం చేశావు? ఎవరి చేత కొట్టించావు? అబ్దుల్ సలాం ఎందుకు చనిపోయిందండి? పోలీసులు స్టేషన్కి పిలిపించి ఇబ్బంది పెట్టి నీ భార్యని కూడా స్టేషన్కి తెస్తానని అంటేనే కదా కుటుంబ సమేతంగా చనిపోయింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి గుర్తుకు రావా? ఓకే, ఆయనకు భద్రత ఏందండి? ఆయనకు వచ్చిన నష్టమే ఉందండి, ఆయనకు వచ్చిన కష్టమే ఉంది. కేవలం ఇది రాజకీయం కోసం భద్రత మాట్లాడుతుంది తప్ప వేరే అంశం లేదని నాకు అనిపిస్తుంది. ఒకవేళ అంతగా కావాలంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోయి మోడీ గారిని అడగమని, ఆయన ఇస్తే తీసుకోమనండి. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి భద్రత. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి భద్రత ఇవ్వననే పద్ధతులు చంద్రబాబు నాయుడు గారు లేరు. గతంలో ఆయన ఓదార్పు యాత్రలు చేస్తున్నప్పుడు ఇవ్వలేదా మేడం? ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నారు. ఆయన వెళ్ళినప్పుడల్లా ఇస్తూనే ఉంటుంటారు. భద్రతనే తక్కువ చేయరు. అయినా కూడా ఏంటంటే భద్రత లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వెళ్ళే వాళ్ళు అయితే ఎవరు లేరండి. నేను ఒక మాట చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మేము భయపడాల్సిందే తప్ప ఈ రాష్ట్రంలో దళితులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, లేదా అధికార పార్టీ తెలుగుదేశం వాళ్ళు కూడా ఆయన భయపడే పరిస్థితి లేదు. ఆయన భయానికి వచ్చిన డోకా లేదు.
ఓకే. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, అసలు ఏ ఉద్దేశం ఉందంటారు వెనక ఈ భద్రత కల్పించలేదు అని చెప్పడానికి? అండ్ ఈ సమయంలో అంటే ఎన్నికల కూడా అమల్లో ఉంది, అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి ఈ సమయంలోనే మిర్చి రైతులను కలవడానికి. సో ఈ రెండింటికి ఏంటి, కావాలని జరిగిందంటారా లేకపోతే అనుకోకుండా జరిగిందని అనుకూలంగా చేసుకుంటున్నారంటారా? అసలు ఏం జరుగుతుందంటారు? వాళ్ళ బాబాయి వివేకానంద రెడ్డి గారిని చంపింది. చంద్రబాబు నాయుడు గారి మీద పొంగునూరులో రాళ్ల వర్షం కురిపించింది. అదేవిధంగా కోస్తా జిల్లాలో ఆఫీసులు తగలబెట్టింది. పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో రెచ్చగొట్టి హౌస్ అరెస్ట్ చేసింది. మా పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకులు కూడా కలిపి గుంతలు పూడుస్తామని చెప్పి రోడ్డు మీద ప్రదర్శన చేస్తే ఆపింది. న్యాయంగా ధర్మంగా న్యాయస్థానం నుండి దేవస్థానం యాత్ర ప్రారంభించిన అమరావతి రైతుల్ని ఆపింది. నాకు తెలిసి ఆయనకి లేని భద్రత నాకు అర్థం కాలేదు. ఆయన ఉన్నప్పుడే 950 మంది పైచిలకు ప్రైవేట్ భద్రత ఉన్నారు. ఇంకా భయపడాల్సింది మేము. ఎస్టీ ఎస్సీ బీసీలని 300 మంది చంపేశారు, ఎస్టీలని 180 మంది చంపేశారు, మైనార్టీ మహిళల్ని 991 మంది చనిపోయారు. ఈ టీడీపీ కార్యకర్తలు 570 మంది చంపేశారు. ఇంకా అనేక మంది ఇతర కార్యక్రమాల పైన చంపేసిన వాళ్ళు ఇంకా చాలా లెక్కలో వాళ్ళు ఉన్నారు. అమరావతి రైతుల మీద 2,000 కేసులు పెట్టారు. మా పార్టీ జనసేన బీజేపీ నాయకుల మీద 70,000 కేసులు పెట్టారు. ఇంత దుర్మార్గంగా రచిత పరిపాలన నుంచి ఇన్ని చూస్తే మేము భయపడాలి కదా. మాకు బాధ కలిగించింది ఏంటంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏం చెప్తున్నాడో అర్థం కావట్లా. రామాయణంలో పిడకల వేటలాగా ఆడపిల్లలు తీసుకొచ్చారు, మాకు విద్యా దీవెనలు అందలేదన్నారు. ఆ ఫోటోలు పిచ్చేయింది అక్కడ పోయి, నాకు అర్థం కాలేదు. ఆవిడ తీసుకొచ్చి విద్యా దీవెన లేదని చెప్పని చెప్పించారు. ఆవిడ ఒక బంగారు వ్యాపారస్తురాలు కూతురు. ఆమె చదువుతున్న స్కూల్ ఫీజే 1,45,000 రూపాయలు. ఆమె విద్యా దీవెన నాకు అర్థం కాలేదు. అంటే ఇటువంటి పేటిఎం బ్యాచ్ డ్రామాలు చూస్తూ ఉంటే అనేక రకాలుగా భయం పడుతుంది. రాష్ట్రంలో మీరు చేసిన దమనకాండం, పోర్ట్లు, షిప్ యార్డ్లు బినామీగా దోరవూరి చంద్రశేఖరరావు గారు, ఇదొక బినామీ. ఎయిర్పోర్ట్లు, విమానాలు కనికారెడ్డి గారు, మైనింగ్, ఇసుక బినామీలు మిథున్ రెడ్డి గారు, అక్రమ సంపాదన కబ్జాలు విజయసాయి రెడ్డి గారు, ఎర్రచందనం లెక్కరు పెద్దిరెడ్డి గారు, భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సుబ్బారెడ్డి గారు, దేవాలయాల దోపిడీ అధర్మారెడ్డి గారు, మందులు ఫార్మా కంపెనీలు సరతరెడ్డి గారు, స్మగ్లింగ్స్, డ్రగ్స్, గంజాయి ఇతర అంశాలను చెవిరెడ్డి గారు. ఇలాగా మీరు మాఫియా సామ్రాజ్యాలు స్థాపించుకోండి. మీరే జనాన్ని భయపెట్టారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక అలవాటు పడ్డారు. దాన్ని మానిపించడానికి మేము శాంతి భద్రతల సమస్య పైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు పోలీసులంతా కూడా. ఇది వదిలేసి మీ పార్టీ నాయకులు, మీ యొక్క వైసీపీ నాయకులు ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మీద దండయాత్ర చేస్తే ఖండించారా? స్పష్టంగా అడుగుతున్నాను. మీరు వచ్చారు కదా, విజయవాడకు వచ్చారు కదా, తెలుగుదేశం పార్టీ మీద దండయాత్ర చేసి ఖండించారా? ఎందుకు అరెస్ట్ చేశారు ఆయన్ని? అరెస్ట్ చేసే విషయాన్ని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? గట్టిగా మాట్లాడుతుంటే మేము అడుగుతున్న సందర్భాలు కూడా అదే అడుగుతున్నాం. విషయాన్ని పక్కన పెట్టేసి పక్కదారులు పట్టిస్తా, సమాచారం లేకుండా మిమ్మల్ని చూస్తే భయపడే జనాలు భయపడుతుంటే మీరు మాట్లాడే మాటలు వస్తా అంటే కొంత ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది. ఖచ్చితంగా దీన్ని అంటే ఎన్నికల కోడ్ అమలు చేసిన వాళ్ళ వ్యక్తుల్ని అమలు చేయకపోవడం వల్ల, వ్యతిరేకించడం వల్ల ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని, ఆయనకు బేషరతుగా బెయిల్ కూడా ఇవ్వకూడదు. ఖచ్చితంగా జనాలు తిరిగే అవకాశం లేకుండా చేయాలి. ఎన్నికల కోడ్ సందర్భంగా మాట్లాడిన వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి వ్యక్తికి కనీసం తెలియకుండా మాట్లాడుతున్నా అంటే ఆశ్చర్యం కలిగిస్తుందమ్మా. ఇది చాలా దారుణం, తీవ్రం ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకేనండి. మనతో పాటు ఇంకా వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారు, అదేవిధంగా జనసేన నేత రాయపాటి అరుణ గారు కూడా జాయిన్ అవడం జరిగింది. నమస్తే అండి ఇద్దరికి. ఓకే, లక్ష్మణరావు గారు మీకు వాయిస్ వినిపిస్తుందా? చెప్పండమ్మా. ఓకే, ఇప్పుడు ఈ భద్రతకు సంబంధించిన అంశం ఎక్కువగా మనకి ఇప్పుడు విమర్శలకు వస్తుంది. అటు మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్తే కరెక్ట్ అంటే సరైన భద్రత కల్పించలేదంటూ కూడా చేస్తున్నారు కదా, మరి విమర్శలు అది ఏంటంటారు? ఎందుకు, ఎక్కడ భద్రతా లోపం కనిపించింది అంటారు మీరు? మా మేకో ప్యానల్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే ఛానల్ వీక్షకులకు యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. క్షమించాలమ్మా, లేటుగా వేరే ఛానల్లో ఉన్నాను. అయితే పద్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు
మరి మిర్చి యార్డ్ ఏదైతే గుంటూరులో ఉన్నటువంటి రైతుల యొక్క కష్టాలను తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి గిట్టుబాటు ధర కోసం మేము వెళ్తున్నాం, వాళ్ళని పరామర్శిస్తున్నాం అని జగన్మోహన్ రెడ్డి గారు 4 రోజుల క్రితం చెప్పారు. సో చెప్పినప్పుడు ఇదే పోలీసు వ్యవస్థ కానీ, ఇదే ఎన్నికల కోడ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదని మీరు ఎందుకు సమాచారం ఇవ్వలేకపోయారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అక్కడ అడుగు పెట్టకూడదు, మీరు వెళ్తే మేము భద్రత కల్పించలేము, భద్రత ఇవ్వలేము, ఎన్నికల కోడ్ ఉంది, దాని ద్వారా మేము భద్రత ఇవ్వలేము కాబట్టి మీరు వెళ్ళొద్దని ఎందుకు చెప్పలేకపోయారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనాలు ఏ రకంగా వస్తారనేది చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి తెలుసు. వాళ్ళు వెళ్తే ఎక్కడికో పట్టుమని నలుగురు కూడా రారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు బయట అడుగు పెడితే కనీసం నలుగురు కూడా వాళ్ళ ముఖాలు చూసే దిక్కానం లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బయట అడుగు పెడితే అది సముద్రమా, అది ఆకాశంలో పాలపుంత, లేదంటే సముద్రంలో వాటర్ ఎంత మనం కొలవచ్చు, సముద్రం లోతెంత మనం కొలవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయట అడుగు పెడితే ఆయన చూడడానికి వచ్చినటువంటి జనాలు ఆయన మీద ప్రేమ చూపించాలంటే జనాల్ని కొలిసే పరికరాలు ఈ భారతదేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు తయారు చేయలేరు కూడా. అటువంటి జనాదరణ కలిగినటువంటి ఒక నేత బయటకు వచ్చినప్పుడు కనీస ఇంగిత జ్ఞానం లేదంటే, కనీసం మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరించిందంటే, అంటే అక్కడ వచ్చిన జనాల్లో మీ యొక్క కూటమిలో ఉన్నటువంటి రౌడీలు, గోండాల్ని మీరు అక్కడికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి ప్లాన్ చేస్తారనేది ఇంటెలిజెన్స్ యొక్క వర్గాలు మాకున్నటువంటి సమాచారం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయనని చెప్పి ఇండైరెక్ట్ గా చంద్రబాబు గారు పోలీసులు అక్కడికి వెళ్ళొద్దని ఏమైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయాలని మీరు ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని దాడి చేసి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మనకి రాజకీయాలు చేయడం మన వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా ఓడిపోయినా ఆయన ఎక్కడున్నా రారాజుగా ప్రజల్లో గుండెల్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఎదుర్కోవడం మన కష్టం అని తెలుసు కదా. ఈ రోజు 3 పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. అంటే మీరు ముగ్గురిని కలిసినా ఇప్పటికి కూడా మీరు పడుకున్న నిద్రలో కూడా నిద్ర నుంచి బయటకు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి జపం మీరు చేస్తూ ఉన్నారంటే, సాక్షాత్తు ఒక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి ఆ రఘురామరాజు గారు కూడా ఆయన పుణ్యస్థానానికి వెళ్ళినప్పుడు పుణ్యస్థానం చేయక కుంభమాలలో అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారంటే వాళ్ళకున్నటువంటి ఆయా కోహనా సంస్కారం మనకు అర్థమవుతోంది. దా సంస్కారం గురించి మాట్లాడేది మేము ఒకటే చెప్తామమ్మా, మీకు ఎన్నికలు కూడా అడ్డమని మీరు కుంటి సాకు చెప్పొద్దు. ఎన్నికలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఉల్లంఘించారు, ఆయన మీద కేసు పెట్టారన్నారు, పెట్టండి, ఏమవుతుంది పెట్టండి. మాకున్నటువంటి న్యాయ సలహాల ద్వారా మేము వెళ్ళవలసినటువంటి మాకున్నటువంటి న్యాయ వ్యవస్థ ద్వారా మేము వెళ్తాం, అది కోర్టులో తేల్చుకుంటాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పాలకొండ వచ్చారు. నిన్న పాలకొండ వచ్చినప్పుడు కూడా ఆ జనాల్లో కనీసం అక్కడ ఎవరైనా ప్రొటెక్షన్ ఇచ్చారండి? కనీసం అక్కడ కూడా ఏమైనా కానిస్టేబుల్ పోలీసులు కానీ ఎవరైనా ఉన్నారండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే మీరు ప్రొటెక్షన్ ఎవరా? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రజా సంస్థల పైన, రైతుల పైన, ఆ విద్యార్థుల పైన, అలాగే ఆ ప్రజలకు ఇచ్చిన హామీల పైన మాట్లాడుతారనే భయంతో ఆయనకి ప్రొటెక్షన్ ఎవరా అనే ఒక మాజీ సీఎంగా Z+ కేటగిరీ ఉన్నటువంటి స్థాయి వ్యక్తికి మీరు ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఈ రోజు చేస్తున్నటువంటి యొక్క దుశ్చర్య ఏదైతే ఉందో క్షమించరండి, అన్ని గమనిస్తూ ఉన్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించండి, జగన్మోహన్ రెడ్డి గారికి మరి మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి, సెక్యూరిటీ పెంచండి అని చెప్పి మా బొత్స సత్యనారాయణ గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, లేల అప్పిరెడ్డి గారు, అలాగే చాలా మంది కూడా నిన్న వెళ్ళి గవర్నర్ గారికి లేఖ ఇవ్వడం జరిగింది. అలాగే మిథున్ రెడ్డి గారు మరి కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి, అమిత్ షా గారికి లేఖ రాయడం జరిగింది. ఒకటే చెప్తామమ్మా, ఎవరైనా సరే ప్రజల కోసం పోరాటం చేసే నాయకులకి భద్రత కల్పించడం మన బాధ్యత. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకి భద్రత కల్పించడం మన బాధ్యత. పవన్ కళ్యాణ్ గారి మీద ఏ దాడి జరగలేకుండా, పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి రెక్కి నిర్వహించకపోయినా ఇదిగో నన్ను చంపేస్తూ ఉన్నారు, ఇదిగో నా మీద దాడి, ఇదిగో నన్ను చంపడానికి స్కెచ్లు వేశారు, రోడ్డు మ్యాప్లు వేశారు, ఇదిగని చెప్పి మా ఇంటి చుట్టూ చక్కెరలు తిరుగుతారని భయంతో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇదిగో నా Z+ కేటగిరీ ఇవ్వండి, నా అన్నం చూడు, నా ఆట చూడు అన్నట్టుగా నా చుట్టుపక్కల ఉన్నటువంటి నా యొక్క Z+ కేటగిరీని చూసి నేను ముచ్చటించాలి. చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి Z+, నాకు ఉండకూడదు Z+, Y+, X+ అని ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి పవన్ కళ్యాణ్ గారు
మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సినటువంటి ప్రొటెక్షన్ లో మీరు ఎందుకు నిర్వహణ చేస్తూ ఉన్నారు? ఎందుకు నిర్లక్ష్యత? ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రొటెక్షన్ గురించి మీరు ఆలోచన చేయట్లేదని మేము అడుగుతా ఉన్నాం. ఓకే, ఈ రోజున ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇచ్చిన ప్రొటెక్షన్ ఏంటి అంటే పాడైపోయిన కారు ఇస్తారా? పాడైపోయిన కారు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తిరగాల? పద్మావతి గారు, పాడైపోయిన కార్లు ఇచ్చామా? ఓకే, మీకు 4-3 సెక్యూరిటీ గార్డులు ఇచ్చామా? లక్షల కోట్లు వెనక్కి వేసుకున్నారు పద్మావతి గారు చెప్పండి. కార్లు సొంత కార్లు ఎవరికైనా ఉంటాయి సార్, గవర్నమెంట్ ద్వారా ఇచ్చినటువంటి ఓకే, లక్ష్మణ్ రావు గారు ఏమిస్తూ ఉన్నారు? ఓకే. గవర్నమెంట్ ఏ రకంగా పద్మావతి గారు, లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం. ఓకే, చెప్పండి పద్మావతి గారు, చెప్పండి బాలకోటి గారు. మీరు ఆపకపోతే లక్ష్మణ గారు అట్నే మాట్లాడతాడు. రాయపాటి అరుణ్ చేత మాట్లాడించాను. అవునండి, అరుణ గారు మీరు చెప్పండి. కావాలనే భద్రత విషయంలో కావాలనే చేశారని చెప్పేసి అంటున్నారు కదా, మరి దీనిపై మీ స్పందన ఏంటి అసలు? ఛానల్లోని పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం మేడం. దొంగ అరిసాడు ఇన్ని రోజులు ఎక్కడి నుంచో విన్నాను కానీ ఇప్పుడు నేరుగా చూస్తున్నానండి క్లియర్ గా. ఎందుకంటే రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాటు, అసలు గత 5 ఏళ్లు కాదు, అసలు రాజకీయాలకు అతీతంగా కూడా రాష్ట్రంలో దారుణాలు దాష్టికాలు ఏమైనా జరిగాయి, ఫ్యాక్షన్ రాజకీయం రాయలసీమ దాటి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము, ప్రసార సాధనము, అన్ని రకాలు కూడా పనిచేసినటువంటి వ్యక్తి, పార్టీ వైసీపీ పార్టీ. ఎక్కడ ఉత్తరాంధ్ర ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలో, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఫ్యాక్షనిజాన్ని, రక్తాన్ని పారించి కులాల మధ్య చిచ్చులు పెట్టి వాంటెడ్ గా 2 కులాలను రెచ్చగొట్టి మరి నేతల పేర్లు విగ్రహాలను ఆధారంగా చేసుకొని రాష్ట్రంలో దాష్టికాలకు దిగబడ్డటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఇట్లాంటి పార్టీలో ఉండి ఇవాళ ఆయన్ని ఎవరో ఏదో చేస్తారని మాట్లాడుతూ ఉంటే నిజంగానే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చిన తర్వాత ప్రజల యొక్క మానసిక పరిస్థితి ఒక రకమైనటువంటి పర్వర్టెడ్ వేవ్ లోకి వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి భయం ఇప్పుడు లక్ష్మణ్ అన్న స్పీచ్ అన్న తగ్గ నాకు అనిపించిందండి క్లియర్ గా. అసలు ఆయన మాట్లాడినట్టు మాటలు ఎట్లా ఉన్నాయంటే, నిజంగానే కూటమిలో ఉన్నటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డిని ఏమైనా చేసే పని అయితే 38 కేసులు ఈయన మీద పడ్డప్పుడే ఈయన మీద ఏదో రకంగా అంటే అవుట్ ఆఫ్ ది లా వెళ్ళి, అవుట్ ఆఫ్ ది యాక్ట్ వెళ్ళి ఏదో ఒకటి చేసి ఉండేవాళ్ళు. కానీ అట్లాంటి వ్యక్తులు కాదు కాబట్టి ఇతను అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెళ్లకుండా ప్రజలతోటి ముద్దులు పెట్టుకుంటూ ఓదార్పు యాత్ర అని చెప్పేసి దర్జాగా ప్రజల్లో తిరగగలిగాడు. ప్రజల్ని ముద్దులతో మోసం చేసి ముఖ్యమంత్రి అవ్వగలిగాడు. అయిన తర్వాత రాష్ట్ర ఆస్తులు, ప్రకృతి వనరులన్నింటినీ కూడా దోచుకొని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇవాళ ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చేటువంటి సిచ్యువేషన్ వాళ్ళ రాష్ట్రానికి క్రియేట్ చేయగలిగాడు. అట్లాంటి సౌమ్యులు కాబట్టి కూటమిలో ఉన్న నాయకులు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం, అతను అధికారంలో లేడు అన్న విషయం మర్చిపోయి కూడా పోలీసుల్ని, నాయకుల్ని బట్టలు తీస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారో, పవన్ కళ్యాణ్ గారో, మోడీ గారో గనక అంత జగన్మోహన్ రెడ్డి గారి లాంటి యొక్క కక్ష సాధింపు రాజకీయాలు చేసేవాళ్లే గనకైతే, దాడులకో, హత్యలకో, దుర్మార్గానికో పాల్పడే వాళ్ళు గనకైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ 11 సీట్లతోటి ఈ రకంగా ప్రభుత్వాన్ని, ప్రజల్ని, వ్యవస్థల్ని బెదిరించగలిగేవాడా? అంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు వీళ్ళు ఏమీ చెయ్యరు, వీళ్ళు చట్టాన్ని అతిక్రమించి ఏమీ చెయ్యరు, నేను ఏం చేసినా సరే వీళ్ళు మాట్లాడలేరు, చేసే వాళ్ళని కూడా వీళ్ళు చేయనీరు, ఎందుకంటే వీళ్ళు భయం, వీళ్ళకి చట్టాన్ని దాటి చేయాలంటే భయం, అందరూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, శాంతి, క్రాంతి అని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నేను ఏమైనా చేయొచ్చు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ గా తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా అట్లాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ వ్యవస్థల్లో భయం పుట్టిస్తూ సామాన్యులను కూడా రెచ్చగొడుతూ ఇట్లాంటి దారుణాలకు దిగబడుతున్నాడు రాష్ట్రంలో. ఇంకొకటి, ఎవరికి సెక్యూరిటీ ఇవ్వలేదండి క్లియర్ గా, నాకు అర్థం కాలేదు. ఎమ్మెల్సీ కూడా ఎలక్షన్ అమల్లో ఉందన్న విషయం మాజీ ముఖ్యమంత్రి గారికి తెలీదా? గతంలో కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా అదే యాక్ట్ ని రాష్ట్రంలో కంటిన్యూ చేసి మమ్మల్ని కనీసం 4గురిని కూడా రోడ్లలోకి రానివ్వకుండా దాష్టికాలకు దిగబడ్డట్టు మమ్మల్ని ఇష్టారీతిగా కేసులు పెట్టి అరెస్టులు చేసి మా మీద వైసీపీ రౌడీలతోటి, పోలీసులతోటి లాఠీ చార్జీలు చేయించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అమల్లో ఉంది కాబట్టి నేను నిరసనలు, ఇలాంటి పరామర్శలు చేయకూడదు అన్న విషయం మాజీ ముఖ్యమంత్రికి తెలియదా? అతను ఏమైనా వీధిలో ఏమైనా వాలంటీర్ గా చేసిన వ్యక్తా, లేదంటే వైసీపీ వార్డు మెంబర్ గా చేసిన వ్యక్తా? ఒక రాష్ట్రానికి, ఒక ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కావాలి అనే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఇట్లాంటి లక్షణాలు లాంటి వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడాలి అని, ప్రజలు ఇట్లా అనుకోవాలి అని క్లియర్ గా వాంటెడ్ గా ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఇప్పుడు వెళ్ళాడు తప్ప అక్కడ నిజంగా రైతుల కోసం వెళ్ళినటువంటి ఉద్దేశం అయితే కానే కాదు. అలాగే వైసీపీ టైంలో ఫస్ట్ 3 ఏళ్ల పాటు మిర్చి గిట్టుబాటు ధర 7,000 ఉందండి. ఆ రోజు ఏం మాట్లాడారని ఇవాళ 11,000, 12,000 ఉన్నప్పుడు వెళ్ళి ఈ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మిర్చి, పత్తి, పొగాకు ఇట్లాంటివన్నీ వాణిజ్య పంటలు అప్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. వచ్చే ఉత్పత్తి, చేసే ఎగుమతి, వీటి మీద ఆధారపడి రేట్ అనేది
నిర్ధారణ అయ్యిద్ది. దీనికోసమే ధరల స్థిరీకరణ నిధి అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రభుత్వాలు ఆలోచిస్తున్నటువంటి విధానం. కానీ అది పూర్తిగా ఫండ్స్ అనేవి లేకపోవడం, అలాగే కేంద్రము రాష్ట్రాల మధ్య సరైనటువంటి అవగాహన లేకపోవడం అనే విషయం మీద ఇప్పటికీ జాప్యం జరుగుతూ వస్తుంది. దాని మీద ఇప్పుడు మా ప్రభుత్వం ఖచ్చితంగా ధరల స్థిరీకరణ నిధి అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రణాళికలు అమలు పరుస్తున్న టైంలో ఈ టైంలో వెళ్ళేసి వాణిజ్య పంటలు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ల మీద వచ్చేటువంటి ఉత్పత్తి మీద ఆధారపడే ధరల మార్పు జరిగేటువంటి పంటల మీద ఈయన వెళ్ళి ఈ టైంలో ఇమీడియట్ ఇంకా ఫస్ట్ క్రాప్ వచ్చింది మిరప, ఇంకా మిగతా క్రాప్ కూడా ఉంది, పర్టికులర్ గా ఇది ధర అని చెప్పేసి నిర్ణయించలేదు. అయినా సరే రాజకీయ లబ్ధి కోసమే వెళ్ళి అక్కడ రగడ చేయాలని చూశాడే తప్ప నిజంగా మిర్చి రైతులు కళ్ళనీళ్లు తొడవాలనే ఉద్దేశంతో వెళ్ళిన వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారు కాదు. అట్లా వెళ్ళి ఇందులో మళ్ళీ ఎటు వెళ్ళినా సరే బుద్ధి పోగొట్టుకోకుండా మిర్చి రైతుల కోసం పరామర్శించడానికి ఆ మిర్చిని దొంగతనం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ, వైసీపీ నాయకులు. ఇంతకన్నా దౌర్భాగ్యమైన నాయకత్వం కానీ ఇంతకన్నా దౌర్భాగ్యమైన పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చూడబోయే మీదట. ఓకే, లక్ష్మణరావు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు చూసారు. అరుణ గారు చెప్పడంలో కొన్ని వ్యాఖ్యలు మీకు సూటిగానే ప్రశ్నించారు. ఒకప్పుడు సీఎంగా చేసిన వ్యక్తికి తెలియదా ఎన్నికలు కూడా అమల్లో ఉంటుందని. రెండో విషయం వచ్చేసి రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి. మీ వాయిస్ రావట్లేదు, లక్ష్మణరావు గారు మాట్లాడండి. యా పద్మ గారు మంచి ప్రశ్నలు వేశారు, రెండు కూడా. రాయపాటి అరుణ గారు మంచి ప్రశ్నలు వేశారు. వాళ్ళు మంచి ప్రశ్నలు అని అనుకుంటాం కాసేపు. ఎందుకంటే ఎన్నికలు కోడ్ ఉందన్న విషయం మాజీ ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఎన్నికల కోడ్ ఉందన్న విషయం అందరికీ తెలుసు. ఎన్నికల కోడ్ ఉంది, మా అభ్యర్థులు ఏమైనా పోటీ చేస్తూ ఉన్నారు. మా పార్టీ నుంచి పట్టభద్రులు ఎవరైనా నామినేషన్లు ఇస్తారు అక్కడ కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎక్కడెక్కడ మరి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడ మా పార్టీ తరఫున ఎవరైనా నామినేషన్ పోటీలో లేకపోతే మీకు పట్టభద్రులు ఇక్కడ పట్టభద్రులు పోటీ చేస్తున్నటువంటి మీ గుంటూరు సమీపంలో ఆలపాటి రాజేంద్ర ఎవరైతే ఉన్నారో, అదే మీ నాదెండ్ల మనోహర్ గారిని అవకాశం వస్తే ఎప్పుడు తొక్కాలని ఎదురు చూస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర మీరు వినాలి. ఆలపాటి రాజేంద్ర వేశారు, మీకు వర్తిస్తారు. మా పార్టీ నుంచి ఎవరు కూడా ఇక్కడ ఎటువంటి ఓట్ల ప్రభావం చేయడానికో, ఓట్లు మా అభ్యర్థులకు వేయన్నానో, అక్కడ రాజకీయం చేయడానికో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రైతుల కష్టాలు తెలుసుకోవడానికి, రైతులకు రావాల్సినటువంటి గిట్టుబాటు ధర ఇవ్వాలని దానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మాత్రం వెళ్ళారు. అంతేగాని మా అభ్యర్థులకు ఓట్లు వేస్తే ఓట్లు పడతాయి, ఇంకో రైతుల సమస్యలపై పోరాడితే మా పట్టభద్రులు లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ లో 2-3 సీట్లు వస్తాయి అని ఫీజు రియంబర్స్ మీద మేము పోరాటం చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాలకు వెళ్ళట్లా. ఇంకో విషయం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం పద్మావతి గారు చౌదరి గారు ఒక నిమిషం సార్, బాలకోట గారు ఒక నిమిషం సార్, అయిపోయింది మీరే మాట్లాడతారు, ఒక నిమిషం అయిపోయింది. గతంలో పవన్ కళ్యాణ్ గారు మరి ఎంతో ప్రేమ కౌలు రైతుల మీద ప్రేమ ఉందని చూపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు అందరికి ₹1,00,000 ఇస్తానని చెప్పి 2,000 మందికి ఇస్తానని చెప్పి వాళ్ళని మోసం చేసి 200 మందికి ఇచ్చి మీ రాజకీయ లబ్ధి కోసం సొంత డబ్బులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ మీరు మాట్లాడుకుంటారే. మరి మీ సొంత డబ్బులు, మీ జోబులను తీసిన డబ్బులు ఈ రోజు అదే మిర్చి యార్డ్లో ఉన్నటువంటి మిర్చి రైతులకు ఇవ్వచ్చు కదా. అదే పెసలు మినుములు పత్తి పండించినటువంటి రైతులకి అదే సొంత డబ్బులు తీసి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వచ్చు కదా. కేంద్రానికి కేంద్రానికి మోడీ గారికి అమిత్ షా గారికి ప్రేమలకలు రాస్తారా? అయ్యా మా రైతులకి ఇగో గిట్టుబాటు ధర 7,000 ఇస్తారా? 7,000 కాదండి, ఎంఎస్పీ ధరలు పెంచండి, ఎంఎస్పీ ధరలు మీరు ప్రకటించండి, ఎంఎస్పీ ధరలు 20,000 ఇవ్వండి సార్ అని మీరు ప్రేమలకలు రాస్తారా? ఏం మాట్లాడతారు సార్ మీరు? మీరు ఎందుకు రాయలేకపోయారు కదా మాట్లాడండి బాలకోటి గారు, మీరు మాట్లాడండి. ఇప్పుడేమో కేంద్రానికి అమిత్ షా గారు ఒక్క నిమిషం. ఓకే మాట్లాడండి పద్మావతి గారు, మాట్లాడండి. మీరు ఆపితే నేను మాట్లాడండి. పద్మావతి గారు, మీ ఊర్లో ఎన్నికలు జరుగుతున్నాయి, 144 సెక్షన్ పెట్టారు. నేను మీ ఊరు వాడిని కాదు, నేను రావచ్చా మేడం? కాదు, 144 సెక్షన్ 10 మందిని తీసుకొని రావచ్చా? రాకూడదు. మీ ఊర్లో ఎన్నికలు నేను పోటీ చేయటం లేదుగా, అసలు మీ ఊరునే కాదుగా, నీకు అక్కడ ఓటే లేదుగా, నాకు రావచ్చా మేడం? ఈ రోజున మేడం ఒకళ్ళ మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అడ్డొస్తే మాత్రం చాలా వ్యవహారం వేరుగా ఉంటుంది. అక్కడ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు జరుగుతున్నాయి. పద్మావతి గారు మీరు వినాలి, చెప్పండి. పట్టభద్రుల నియోజకవర్గాలు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ రాజకీయ పార్టీ పోటీ చేసినా చెయ్యకపోయినా నిబంధనలు పాటించాలి.
దానికి ముందు 2 రోజుల క్రితం సబ్ జైలు దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. పోలీసులు సెక్యూరిటీ కల్పించారా మేడం? సబ్ జైలుకి వచ్చినప్పుడు కల్పించిన వాళ్ళు యార్డుకి వెళ్ళినప్పుడు ఎందుకు కల్పించరా? ఆల్రెడీ పోలీసులు చెప్పారు, అయ్యా ఎన్నికల కోడ్ ఉంది, మీరు వెళ్ళమాకండి అని. కానీ వెళ్ళారు కాబట్టి ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు విజయవాడలో ఎన్నికల కోడ్ ఉందా లేదా? లక్ష్మణ్ గారు ఒక్క పోలీస్ నిమిషం. స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి ఎన్నికల కోడ్ ఉందా లేదా? అప్పుడు ఎందుకు పోలీసులు మీరు ప్రొటెక్షన్ చేశారు? మిర్చి యార్డుకి ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు ఆగండి. లక్ష్మణ్ గారు ఆగండి. చెప్పిన తర్వాత మీరు చెప్తారు. ఎవరి ఖైదీని పరామర్శించడం వేరు, మిర్చి యార్డుకి వెళ్ళటం వేరు. అది రైతులకు సంబంధించిన వ్యవహారం. ఇది పరామర్శకి దానికి తేడా కూడా తెలియకుండా మాట్లాడితే ఏం మాట్లాడతామండి? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం అండి. ఒకటి లక్ష్మణ్ గారు ఒకరి తర్వాత ఒకళ్ళందరూ ఒకేసారంటే మీరు చెప్పేది అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారో నేను చెప్తున్నా చెప్పండి. ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు కనుక బురద రాసినట్టు కనుక మళ్ళీ బరిలోకి వస్తే మాత్రం అది అసలు డిబేట్కే కరెక్ట్ కాదు. నేను ముఖ్యమైన విషయం మీకు ఒకటి చెప్తున్నా. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి మూలాన మాకు రక్షణ కావాలి, సత్యవర్ధన్కి రక్షణ కావాలి, సత్యవర్ధన్కి అండగా మాట్లాడుతున్న బాలకోటకి రక్షణ కావాలి. మాకు రాజ్యాంగబద్ధంగా రక్షణ కమిషన్లు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఆ రక్షణ వ్యవస్థను నియమించాలి. ఎస్సీ కమిషన్ నియమించాలి, ఎస్టీ కమిషన్ నియమించాలి, మహిళా కమిషన్ నియమించాలి, బీసీ కమిషన్ నియమించాలి. రేపొద్దున సత్యవర్ధన్కి ఏదైనా జరిగినా కూడా మాకే భద్రత లేదు. మీకు జగన్మోహన్ రెడ్డి వంశీ అండగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన చిక్కేం లేదు. అవినాష్ రెడ్డి అండగా ఉన్నాడు. ఆయనకి చాలా తెలుసు ఆయనకు వచ్చిన భద్రత ఏముందండి. ఆయన మూలనే చంద్రబాబు నాయుడు గారికి భద్రత అవసరం. ఆయన పరిపాలనలో అందరూ భద్రత లేదు, ఆయనకు భద్రత అక్కర్లేదండి. నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత అక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో దళితులకు భద్రత అవసరం. కూటమి ప్రభుత్వం ఆ భద్రత కల్పించాలి. ఓకే శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, మీరు మాట్లాడండి. చాలా స్పష్టంగా ఉందమ్మా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించిన పోలీస్ అధికారులే ఇప్పుడు కల్పించలేదంటే కారణం ఏంటంటే జైలుకి పోయాడు కాబట్టి. జైలుకి పోతారన్న విషయం తెలుసు కాబట్టి మేము భద్రత కల్పించాం. ఇక్కడ మిర్చి యార్డుకి పోతారని చెప్పిన విషయాన్ని మేము చాలా ఖండించాం. వెళ్ళొద్దని చెప్పాం. మీరు అక్కడ మేము పిన్నిల్ రామకృష్ణ రెడ్డి షాపులు ఉన్నాయని వాళ్ళు జన సమీకరించారని, దాని ద్వారా మిర్చి కాటన్స్ మాయం చేస్తారని, మీ చేతి వాటం ప్రదర్శిస్తారని మాకేం తెలుసు. చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా ఉన్నాం. ఎలక్షన్ కోడ్ అయినా ఎవరికైనా ఒకటే, ఎవరైనా చట్టాన్ని అమలు చేయాలి. మీరు మాజీ ముఖ్యమంత్రి అనేక ఎలక్షన్లు చూశారు. ఎలక్షన్ కోడ్ అమలు చేసిన బాధ్యత ఉంది కదా. మీరు పోటీ చేయకపోయినా పంతే కదా. సో దీనిపైన కలెక్టర్ చాలా స్పష్టంగా ఇచ్చాడు, సమాధానం చెప్పాడు, ఎస్పీ గారు సమాధానం చెప్పారు. అలాగే మీరు పోలీసులు చంపేస్తాను ఒకటి లిప్పేస్తారని చెప్పి మీరు ఇప్పుడు పోలీసులు భద్రత కల్పించలేదంటే అసస్పదం కాదమ్మా. రెండో విషయం ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళడం ఎంతవరకు సమంజసం? న్యాయపరంగా పరిశీలిస్తే వెళ్ళడానికి అర్హత లేదు. తెలిసిన విషయం కావాలని గొడవ పెట్టాలని వెళ్ళారు కదా. మీరు వెళ్తే ఖచ్చితంగా అబ్జెక్షన్ చేస్తారు. ఎలక్షన్ కోడ్ ముందు వస్తుంది కాబట్టి అరెస్ట్ చేస్తారు. ఈ అరెస్ట్ చేస్తే దాన్ని రాతాంతం చేయొచ్చు, దాన్ని పెద్ద గొడవ చేయొచ్చు, దాని ద్వారా లబ్ధి పొందొచ్చు, దీని ద్వారా ప్రజలకు వెళ్ళొచ్చు అనే ఒక కుట్రపూర్తి రాజకీయాల పైన మీరు లేపిన కార్యక్రమం అనేది ఖచ్చితంగా మీ పార్టీ చేసిన తప్పే. జనసేన జగన్ చేస్తున్న వ్యవహారాలు చూస్తుంటే రాజ్యాంగ విరుద్ధంగా విరుద్ధంగా ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉంటే దాన్ని అమలు చేయకుండా ముందుకెళ్ళడం అంటే నిజంగా నువ్వు చట్టాన్ని అధిగమించినట్టే కదా లెక్క. అందుకే అరెస్ట్ చేయమని చెప్తున్నావు. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమం ఎవరు చేసిన పరిష్కారం ఒకటి ఖచ్చితంగా శిక్షించాలి అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం. అక్కడ మిర్చి రైతులు వాళ్ళకి తక్కువ టైంలో వాళ్ళ లోడ్ ఇస్తారా, బట్టలు తీసుకుంటారా, వాళ్ళు తూకానికి ఇస్తారా? అసలు మిమ్మల్ని రమ్మనింది ఎవరు? కష్టాలపై మాకు ఆహ్వానిస్తున్న వాళ్ళు ఎవరు? ఇవి తెలియకుండా మీరు వెళ్ళిపోయిన మీరు చేసిన పొరపాటుని అంగీకరించాలి కానీ దాన్ని సరిదిద్దడం వదిలేసి పామని విమర్శలు చేయడం సమంజసం కాదు. ఇది రాజ్యాంగ విరుద్ధంగా కూడా మేము భావిస్తున్నాం. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ రోజు పరిపాలన పరైన అవగాహన లేకుండా ఎలక్షన్ కూడా అమల్లో ఉంటే మేము పోటీలు లేవు కదా వెళ్తే అది న్యాయం కాదు కదా. చెప్పండి ఎవరన్నా చెప్పండి.
ఓకే ఓకే అరుణ గారు మీరు చెప్పండి ఇంకా చివరిగా. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, మీరు లాస్ట్లో చెప్తారు కానీ అరుణ గారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది అంటే పార్టీ పోటీలో ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ప్రజల్ని ప్రభావితం చేసే విధమైనటువంటి కార్యక్రమాలు ఏవి కూడా జరగకూడదు అన్నది మినిమం రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉండవలసిన నాలెడ్జ్. అది కూడా మాట్లాడకుండా మరి నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు 4ది లేదు అన్నట్టుగా మాట్లాడే విధానం ఏదైతే ఉందో పూర్తిగా మానసికంగా ఒక రకమైనటువంటి తప్పుదారులకు వెళుతున్నట్టే మన ఆలోచనలు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు వివిధ జిల్లాల్లో ఆ కోడ్ అమల్లో ఉంది అని ఎమ్మెల్సీ అంటే క్లియర్ గా వివిధ జిల్లాలకు మాత్రమే పరిమితి కాబట్టి అవి జిల్లాల్లో ఉంది అన్నప్పుడు అక్కడ ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కానివ్వండి లేదా ప్రజలని ప్రభావితం చేయగల కార్యక్రమాలకు వెళ్ళడం పూర్తిగా రాజకీయ స్వార్థంతోనే వెళ్లారు. రైతులను పరామర్శించాలి, రైతులను ఆదుకోవాలనే ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చేతగాని ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆత్మహత్యలు అధికంగా జరుగుతున్నాయి కాబట్టి రైతులవి వాళ్ళ ఆత్మహత్యలు భరోసా ఇవ్వడానికి ఆయన జేబులో డబ్బులు ఆ రోజు ఇచ్చారు. ఈ రోజు చేతగాని ప్రభుత్వం కాదు ఉంది, సమర్థవంతమైన ప్రభుత్వమే ఉంది. కాకపోతే కొంత జాప్యం జరగవచ్చు. దానికి కారణం కూడా గత 5 ఏళ్ల పాటు చేసినటువంటి ఆర్థిక దాష్టికాల మూలంగానే వాళ్ళ రాష్ట్రానికి పట్టినటువంటి ఈ దరిద్రం. ఆ విషయం అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. కాబట్టి మీరు అంటున్నారు కదా మీ పార్టీ వైసీపీ పార్టీ మీ పార్టీ నాయకులు పోలీసులు బట్టలు ఉడదీస్తామని చెప్పేసి, మీకు ప్రజలు ఆ విషయం ఎప్పుడో చేసి పెట్టారు. ఆ విషయం మీకు అర్థం కావట్లా. మీ పార్టీ ఓడదీసి అధికారంలో ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా పక్కన పెట్టారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆలోచన ధోరణి మార్చుకోండి. చిన్న పిల్లలతో రాజకీయాలు చేయడం, ఐపాక్ స్ట్రాటజీలు చేయడం, ఇట్లా కావాలని నిబంధనలు ఉన్నటువంటి ఏరియాల్లోకి వెళ్ళి రాద్ధాంతాలు చేయడం అనేది ఈ విధానాన్ని మార్చుకోండి వైసీపీ వాళ్ళు. ఓకే ఓకే లక్ష్మణ్ గారు మాట్లాడండి. గారు రైతులకి గిట్టుబాటు ధర 7,000 అన్నారు. 7,000 కాదండి, మా హయాంలో 21,000 రూపాయలకి వాళ్ళు కొనడం జరిగింది. అలాగే 54 లక్షల రైతుల కుటుంబాలకి 8,892 కోట్ల రూపాయలు మేము పంట నష్ట బీమాకి ఇవ్వడం జరిగింది. ఇలుగులా కాదు, ఒక్కొక్క ఎకరాకి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఒక రైతులకి 20 క్వింటాల ఒక ఎకరాకి రావాల్సినటువంటి తరుణంలో ఈసారి అది రాలేదని మా ప్రభుత్వంలో 1,50,000 నుంచి 2 లక్షల వరకు కూడా 0 వడ్డీగా రుణాలు ఇచ్చామండి. వాళ్ళకి 0 వడ్డీగా ఇచ్చాం. 9 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చాం. అలాగే 2019 నుంచి 20లో మేము 30 కోట్ల 74 లక్షల రూపాయలు వాళ్ళకి పంట బీమా కింద ఇచ్చాం. అలాగే 20 నుంచి 21లో మరి 90 కోట్ల 74 లక్షలు ఇచ్చాం. మరి 20 నుంచి 23లో 439 కోట్లు పంట బీమాల కింద ఇచ్చాం. అలాగే కాదమ్మా, కందిపప్పు పండించిన వాళ్ళకి ఇచ్చాం, పెసలు పండించిన వాళ్ళకి ఇచ్చాం, మినుములు పండించిన వాళ్ళకి ఇచ్చాం, పత్తి పండించిన వాళ్ళకి ఇచ్చాం. వీళ్ళందరికి కూడా 7,773 కోట్ల రూపాయలు మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రైట్ అండి, ఇక టైం మనకి చాలా తక్కువ ఉంది. సో టైం అయిపోయింది కాబట్టి ఈ డిబేట్లో పాల్గొన్నందుకు బాలకోటయ్య గారికి, లక్ష్మణరావు గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి, అదేవిధంగా రాయపట్టి అరుణ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక భద్రత విషయంలో అటు మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్ళిన మాజీ సీఎం వైఎస్ జగన్ వలన అంటే ఆయనకి భద్రత కల్పించట్లేదంటూ అటు వైసీపీ నేతలైతే విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ఇటు కూటమి నేతలైతే కనుక ప్రస్తుతానికి అధికారంలో ఉన్న నేతలు చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా వెళ్ళినప్పుడు ఎలాంటి భద్రత ఉండదు, కానీ అయినా సరే మీకు భద్రత ఏంటి, మీ వల్ల మాకు భద్రత కావాలంటూ కూడా ఇటు కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. చూద్దాం ముందు ఈ అంశం సంబంధించి ఏ విధంగా వెళ్తుందో. ఇది వాల్టి ఫర్ ద పీపుల్ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.